అందరికీ వందనాలండి. అయితే ఇప్పుడు పెట్టినటువంటి టైటిల్ ప్రకారంగా చూసినట్లయితే దేవుడు మనలో ఉండటానికి ఇష్టపడుతున్నాడండి. సో బైబిల్ గ్రంథము ఏం సెలవిస్తుంది అంటే ఈ శరీరాన్ని గురించి ఏం చెప్తుంది అంటే ఇది ఒక దేవుని ఆలయముగా చెప్తుందనమాట. అంటే మీ శరీరము దేవుని ఆలయం అని మీరు ఎరుగరా అని చెప్పి ఒక అపోస్తలుడు భక్తుడు బైబిల్ గ్రంథంలో రాయటం జరిగింది. అలానే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఏమంటారంటే ఈ మందిరాన్ని మీరు కూలగొట్టండి, 3 రోజుల్లో మళ్ళీ నేను తిరిగి దీన్ని నిర్మిస్తాను అంటాడు. అంటే తన శరీరం గురించి అక్కడ చెప్పుకుంటున్నట్టుగా చూస్తాం. అంటే ఈ శరీరం అనేది ఏంటంటే అదొక దేవుని ఆలయము అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. సో అంటే ఎంత వాల్యుబుల్ అయి ఉంటుంది మన శరీరం అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ రోజుల్లో లోకంలో శరీరాన్ని ఎలా చూస్తున్నాం మనం, శరీరాలకు ఉన్న విలువ ఏంటి, శరీరం గురించి ఎంత పరిశుద్ధంగా యాక్చువల్గా దేవుడు ఎంత పవిత్రంగా సృష్టించాడో, కానీ లోకంలో శరీరాన్ని ఏ విధంగా చూస్తారు చెప్పండి. సో ఎంత దారుణంగా తయారైంది. శరీరం మీదనే ఎంతో బిజినెస్ అనేది జరుగుతూ ఉంది. శరీర ఈచ్ఛలను బేస్ చేసుకొని, అంటే డ్రగ్స్ కానివ్వండి, లేకపోతే డ్రింకింగ్ కానివ్వండి, లేదా వగేరా వ్యభిచారం కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, చూడండి శరీరాన్ని బేస్ చేసుకొని, శరీర బలహీనతలను బేస్ చేసుకొని దేర్ లాట్ ఆఫ్ బిజినెసెస్ రన్ అవుతూ ఉన్నాయి. సో శరీరం అనేది అంత అపవిత్రంగా లోకంలో తయారైపోయింది. అయితే కానీ దేవుడి ఇంటెన్షన్ ఏంటి, శరీరం అనేది ఆయన ఆలయంగా చూస్తున్నాడు. ఎప్పుడు అది ఈ ఆలయం అవుతుంది తెలుసా అండి, అంటే పరిశుద్ధాత్మ దేవుడు, అంటే దేవుడు మనలో నివసించినట్లయితే ఇది ఆలయంగా తయారవుతుంది. అయితే ఒకవేళ మన లైఫ్లో ఇప్పటి వరకు మన శరీరాన్ని మనం ఏదో విధంగా పాడు చేసుకొని ఉండొచ్చు, శరీరాన్ని మనం అపవిత్రపరచుకొని ఉండొచ్చు, శరీరం మీద సరైనటువంటి అవగాహన లేకుండా ఉండొచ్చు, మన ఇష్టం వచ్చినట్టుగా జీవించి ఉండొచ్చు. అయితే ఈరోజు ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలంటే నీ శరీరము దేవుని ఆలయము, దేవుని యందు ఉండాలని ఇష్టపడుతున్నాడండి. సో అదే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అదే చెప్తాడు. ఆత్మదేవుడు వచ్చినప్పుడు ఆయన మీలో నివసిస్తాడు, తన కార్యాలు జరిగిస్తాడు అని. అలానే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా చెప్తారు, నేనును నా తండ్రి వచ్చి మీ యందు నివసిస్తాము అంటారు. తర్వాత ఇంకో మాట ఏమంటారంటే, నేను వచ్చి మీ యొక్క హృదయం దగ్గర తలుపు తడుతున్నాను, ఎవరైతే తలుపు తెరుస్తారో నేను మీ వద్దకు వచ్చి ఉండడానికి నేను ఇష్టపడుతున్నాను అని. ఈ క్వశ్చన్ చెప్పాలండి, దేవుడు మనల్ని ఎందుకు సృష్టించుకున్నాడంటే మనలో నివసించి తన కార్యాలు ఈ భూమి మీద చేయడానికి. అయితే దయ్యం ఎక్కింది అంటాను చూసారా, అదేం చెప్పాలంటారా, మరొక శక్తి అయిన సాతానుడు మనుషుల్ని ఆవహిస్తున్నాడు. అంటే మనుషులలో నివసించి తన కార్యాలు చేస్తున్నాడు. ఈ భూమి మీద దేవుడు కార్యాలు ఎప్పుడు జరుగుతాయి అంటే ఒక మనిషిని దేవుడు ఆవహించినప్పుడు దేవుని కార్యాలు ఈ భూమి మీద జరుగుతాయి. అలానే ఒక మనిషిని దయ్యం ఆవహించినప్పుడు సాతాను సంబంధమైన పనులు ఈ లోకంలో జరుగుతాయి. మనిషి అనేవాడు ఒక రోబోట్ లాగండి, ఏ సాఫ్ట్వేర్ అయితే వెళ్తుందో దాని వైపుకైనా మారిపోతూ ఉంటాడు. కాబట్టి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చెప్పేది అంటే మన శరీరము దేవుని ఆలయం కాబట్టి దాన్ని మనం పవిత్రపరచుకుందాం. ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.